విశాఖపట్నం సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఒక కుర్చీ దానికోసం జరిగిన ఆధిపత్య పోరు. ఒక డాన్ కూతురు ఆడిన మైండ్ గేమ్ ఈ సినిమా కథాంశం. అసలు విశాఖపట్నం ఎలా ఉందంటే, ఈ సినిమా కథ మొత్తం ఒక పవర్‌ఫుల్ కుర్చీ చుట్టూ తిరుగుతుంది. విశాఖపట్నం అనే ప్రాంతంలో ఒక డాన్ ఉంటాడు. అయితే తన తర్వాత ఆ కుర్చీని ఎవరు దక్కించుకోవాలనే విషయంలో డాన్ కూతురు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. తన ప్లాన్ కోసం ఆమె ఎంతటి క్రిమినల్ మైండ్ గేమ్ ఆడింది, దానివల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్రకథ. దర్శకుడు ఈ సినిమాను ఒక సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా మలచడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా డాన్ కూతురుగా నటించిన నటి తన పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించింది. ఆ పాత్రలో ఉండే గ్రే షేడ్స్, ఆమె చేసే ప్లానింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక కుర్చీ కోసం మనుషులు ఎంతటి దారుణాలకు ఒడిగడతారో, ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేస్తారో ఈ సినిమాలో గ్రిప్పింగ్‌గా చూపించారు. సినిమాలో మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ విశాఖపట్నం అనే ప్రాంతాన్ని ప్రేక్షకులు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కథనం కొన్ని చోట్ల చాలా వేగంగా సాగుతుంది. మరికొన్ని చోట్ల పాత్రల మధ్య జరిగే మాటల యుద్ధం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అయితే సినిమాటిక్ డ్రామా ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలు ఊహించినట్లుగా అనిపించినా క్లైమాక్స్ మాత్రం ఆసక్తిని పెంచుతుంది. మొత్తంగా చెప్పాలంటే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి, ముఖ్యంగా పవర్ గేమ్స్ మరియు మైండ్ గేమ్స్ మీద ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. డాన్ కూతురి పాత్రలో సాగిన ఆ క్రిమినల్ మైండ్ గేమ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మీరు కూడా థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకుంటే తప్పకుండా ఈ సినిమాను ఒకసారి ప్రయత్నించవచ్చు. ఈ రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.